హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో గ్రూప్ 4 కాకుండా గ్రూప్స్ సంబంధించిన, సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్. సో 1, 2, 3, 4 అందరికీ ఇది ఇంపార్టెంట్. సో ప్రజెంట్ గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు చూసుకుంటే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మీరు వినే ఉంటారు. సో మామూలుగా ఎక్కువ వచ్చేసి మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో అడుగుతుంటారు. యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, ఐఏఎస్ ఐపీఎస్కి వాటికి అడుగుతుంటారు అనమాట స్టేట్మెంట్ క్వశ్చన్స్. చాలా డేంజరస్ క్వశ్చన్స్ ఇవి. అందులో వచ్చేసి ఇవి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు ఆస్పిరెంట్స్. సో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే చాలా మందికి వణుకు కూడా వస్తుంది అనమాట, అట్లా ఉంటాయి అనమాట ఇవి. సో ఇవి చూడడానికి అలా ఉంటాయి కానీ చాలా సింపుల్గా ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏమున్నాయి, లాజిక్స్ ఏమున్నాయి, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ గ్రూప్ 4 ఎగ్జామ్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగితే పరిస్థితి ఏంటి? సో ఒకవేళ గ్రూప్ 4 ఎగ్జామ్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కడైనా అడిగారా అంటే, మనకి సచివాలయాలు అడిగారని చెప్పేసి చాలామంది చెప్పారు. సచివాలయ పేపర్ కూడా చూశాను. సో కొన్ని క్వశ్చన్స్ అయితే అలా ఉంటాయని చెప్తున్నారు మన వాళ్ళు. సో సచివాలయ ఎగ్జామ్స్లో కండక్ట్ చేస్తారు కదా, మీకు వాళ్ళు చెప్పారనమాట. సో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగితే పరిస్థితి ఏంటి, సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి, సో ఎట్లా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన టెస్ట్ సిరీస్లో ఇవి నేను కవర్ చేస్తాను. సో మన టెస్ట్ సిరీస్లో చిన్నగా అంటే మీకు ఒకవేళ అడిగితే ఏ స్టాండర్డ్లో అడుగుతారు స్టేట్మెంట్ క్వశ్చన్స్, అవన్నీ నేను మన టెస్ట్ సిరీస్లో అక్కడక్కడ ఇస్తానమాట. ఆ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా మీరు అర్థం చేసుకోవడం వల్ల రేపు స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా గెయిన్ అయిపోతారు. మిగతా వాళ్ళకంటే కూడా సక్సెస్ రేట్ మీది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన టెస్ట్ సిరీస్లో కవర్ చేయడం వల్ల ఇవన్నీ నేను కవర్ చేస్తాను మన టెస్ట్ సిరీస్లో. సో చూడండి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టైప్స్ చెప్పేసి ఒక క్వశ్చన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా క్వశ్చన్ తీసుకొని చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ 3 స్టేట్మెంట్లో నుంచి ఆన్సర్ ఏదో ఏబిసిడి ఇస్తాడో అవి కరెక్ట్గా చేయాలి. ఇది కొంచెం డిఫికల్ట్ మిగతా వాటి కంటే. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పమంటాడు. 1 and 2 అట్లా ఉంటాయన్నమాట. చెప్తాను మీ క్వశ్చన్స్ తర్వాత. నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ కాదు, డైరెక్ట్ ఏబిసిడే ఉంటాయి. ఇది బాగా ట్రెండ్ అనమాట. ఏబిపిఎస్సీ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది ఎక్కువగా. ఇంతకుముందు కూడా అడిగింది, ఇప్పుడు కూడా అడుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాచెస్ టైప్స్. సో ఈ 2 టైప్స్ అయితే మీకు ఇక్కడ చూసుకుంటే, సో ఈ 2 ఉన్నాయి కదా, సో లాస్ట్ 2 వచ్చేసి ఈ 2 ఏబిపిఎస్సీలో కూడా అడుగుతుంది. సో ప్రజెంట్ ఏబిపిఎస్సీ ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు. సో ఈ 2 వచ్చేసి అయితే ఇప్పటివరకు అడగలేదు, ఏబిపిఎస్సీలో అడగలేదు. సో కానీ ఖచ్చితంగా ఇవి ఎక్కువ యూపీఎస్సీలో అడుగుతుంటారు. సో అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది గ్రూప్ 4, ఎందుకంటే ఇది 2022. సో 2022కి పేపర్ కొంచెం అడ్వాన్స్గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇస్తే ఈ విధంగా ఉండొచ్చు అని ఒక అవగాహన అనమాట, ఒక ప్రిడిక్షన్ అనేది నేను ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ముందుగానే గెయిన్ అవ్వాలనే ఉద్దేశంతో. సో మన టెస్ట్ సిరీస్ ఇవన్నీ నేను కవర్ చేస్తాను. సో చూద్దాము, ఒక్కొక్క క్వశ్చన్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఎలా ఉంటాయని. సో మీకు వెళ్ళే ముందు మీకు తెలుసు కదా, మన టెస్ట్ సిరీస్లో వచ్చేసి మన టెస్ట్ సిరీస్ ఇలా ఉంటుంది. మొత్తం ఫీ వచ్చేసి 699. సో ఫ్రీ మాక్ టెస్ట్ ఉంది 13th February సండే. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి, ప్రతి ఒక్కరు రాయండి. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి. సో నేను మీకు ఫ్రీ మాక్ టెస్ట్ 13th February కండక్ట్ చేస్తున్నాను. సో ఇది అందరికీ ఫ్రీ. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి టెస్ట్ ఫ్రీ. రిమైనింగ్ వచ్చేసి 699 పెయిడ్ టెస్ట్లు అనమాట. సో పేపర్ 1 వచ్చేసి 7 టెస్ట్, సెక్షనల్ టెస్ట్లు, 3 వచ్చేసి గ్రాండ్ టెస్ట్లు. సో పేపర్ 2 వచ్చేసి 2 గ్రాండ్ టెస్ట్లు. ఎక్స్ప్లెనేషన్ క్లాస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన కొంచెం గైడెన్స్ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్గా మన టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్. సో మీకు ఎలా లాగిన్ అవ్వాలి ఇవన్నీ కూడా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేసాను. నేను మొబైల్ నెంబర్ పెట్టాను మన టీం మెంబర్ది. సో మీరు అక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే నేను కూడా కొంచెం అవైలబుల్లో ఉంటాను మీకు. సో మీకు కొంచెం గైడెన్స్ కూడా ఇస్తాను. కాల్ ద్వారా కూడా మీకు రిజిస్టర్ అయిన టెస్ట్ సిరీస్ రిజిస్టర్ అవుతారు కదా, సో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను కొంచెం. మన టీం మెంబర్ ఉంటారు, నెంబర్ ఉంటుంది. సో మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి టెలిగ్రామ్ ద్వారా అక్కడ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో మంది సెమీ ఆఫ్లైన్ అనమాట, ఆల్రెడీ డిస్కస్ చేస్తాను కదా. మీరు బబుల్స్ చేసే, సో నేను మీకు ఓఎంఆర్ షీట్ అనేది సెండ్ చేస్తాను. సో ఓఎంఆర్ షీట్ సెండ్ చేస్తాను. ఎగ్జాక్ట్గా మీకు టెస్ట్ రోజు 10 o'clockకి టెస్ట్ ఉంటుంది. మీకు 9:50 కల్లా క్వశ్చన్ పేపర్ సెండ్ చేస్తాను. సో మీరు 10 నుంచి 12:30 లోపు ఎగ్జామ్ 12:30కి ఎగ్జాక్ట్గా అయిపించేసి నాకు పిక్స్ పెట్టండి. ఓఎంఆర్ షీట్స్ పిక్స్ పెట్టారంటే నేను మీకు అది కరెక్షన్ చేసేసి 2 or 3 డేస్లో మీకు రిజల్ట్స్ ఇచ్చేస్తాను. అలాగే ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ప్రాసెస్. ఎగ్జాక్ట్గా బబుల్ చేస్తారు. ఏబిపిఎస్ ఎగ్జామ్ లాగే మంది ఉంటుంది అనమాట మోక్ టెస్ట్. సో ఇప్పుడు చూసుకుంటే ఇవి స్టేట్మెంట్ క్వశ్చన్స్ కదా. సో ఇప్పుడు చూడండి 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో ఇది 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్. సో ఒక క్వశ్చన్లో 3 స్టేట్మెంట్ ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు ప్రశ్న. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ అంటారు, ఎందుకంటే ఒకటి కరెక్ట్ కావచ్చు లేదా అన్ని కరెక్ట్ కావచ్చు. 2 కరెక్ట్ అయితే 6. సో ఈజ్ ఆర్ ఉంటుంది. సో విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారతదేశానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఉందా, భారత రాజ్యాంగం. సో భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క యూనిటరీ ఫీచర్స్ ఏవి అని అడిగారు. సో ఇక్కడ చూడండి మీ స్టేట్మెంట్ సింగిల్ సిటిజన్షిప్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్ట్రాంగ్ సెంటర్ ఇచ్చారు. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్ట్రాంగ్ సెంటర్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ సింగిల్ సిటిజన్షిప్ ఓకే కరెక్ట్, యూనిటరీ ఫీచరు. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ రాంగ్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వచ్చేసి సో ఫెడరల్ ఫీచర్ అనమాట. సో భారతదేశానికి సంబంధించిన ఫెడరల్ ఫీచరు. సో యూనిటరీ ఫీచర్ కాదు, ఇది ఫెడరల్ ఫీచరు. సో స్ట్రాంగ్ సెంటర్ ఇది కూడా కరెక్ట్. సో ఇది కూడా కరెక్ట్. సో 1 and 3 కరెక్ట్, 2 అనేది రాంగ్ అనమాట. ఇక్కడ మీరు కరెక్ట్ ప్రకారం వెళ్ళకూడదు. సో తప్పేది ఉందో చూసుకోండి. సో ఇక్కడ తప్పేది మీకు 2
2 అనేది ఎలిమినేట్ చేసేయండి. ఆప్షన్స్లో 2 ఎక్కడెక్కడ ఉంది? సో ఫస్ట్ ఏలో ఉంది తప్పు, ఏలో ఉంది తప్పు, బీలో ఉంది తప్పు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నాడు. ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే ఆటోమేటిక్గా 2 కూడా ఉంది, ఇది కూడా తప్పు. చూడండి ఆన్సర్ ఎంత సింపుల్గా వచ్చేసింది ఆన్సర్. అంటే మీకు వీటిలో ఒక స్టేట్మెంట్ తప్పు అని తెలిసినా కూడా తెలుస్తుంది అనమాట. ఒక స్టేట్మెంట్ తప్పు అని తెలిసినా కూడా తెలుస్తుంది. చూడండి ఇక్కడ మీకు వన్ సెకండ్ ఇంకా చూడండి మీరు నీట్గా. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫెడరల్ ఫీచరు. సో ఫెడరల్ ఫీచర్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు, తప్పు ఇది. సో కాబట్టి 2 రాంగ్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి 1 అనమాట. సో ఇది 3 స్టేట్మెంట్కి వచ్చేది. సో 3 స్టేట్మెంట్స్ ఉంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి చూడండి, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏబిపిఎస్సి కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా ఇలానే కండక్ట్ చేస్తాయి. ఎగ్జామ్స్ కాంపిటీషన్ పెరిగితే ఇలా కండక్ట్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ అని ఇవ్వలేదు, జస్ట్ ఏవి కరెక్ట్ అన్నాడు, 1 లేదా 2 అని కరెక్ట్ అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఢిల్లీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది కోసీ రివర్. సో రాంగ్. సో ఢిల్లీ సిటీ అనేది ఏ రివర్ ఒడ్డున ఉంటుంది? యమునా నది ఒడ్డున ఉంటుంది మనకి. సో ఢిల్లీ సిటీ అనేది యమునా నది ఒడ్డున ఉంటుంది అనమాట. సో యమునా నది. సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి లండన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది థేమ్స్ రివర్. కరెక్ట్. సో లండన్ సిటీ అనేది థేమ్స్ రివర్ ఒడ్డున ఉంటుంది. సో ఢిల్లీ అనేది యమునా రివర్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇది రాంగ్. సో 2 తప్ప కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో 2 మాత్రమే ఎలిమినేట్ అవుతాయి ఇక్కడ. ఇంకో 2 ఉంటాయి ఆప్షన్స్. ఈ 2లో మీకు ఒక స్టేట్మెంట్ తెలియాలి, ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ అయితే తెలియాలన్నమాట. 50% ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ 2 రాంగ్ అనుకోండి, 2 రాంగ్ అయితే నెయిదర్ 1 ఆర్ 1 ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ థేమ్స్ అనేది కరెక్ట్ కాబట్టి మీకు ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. 2 ఓన్లీ మెన్షన్ చేస్తారు. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఒక సిటీ వచ్చేసి 2 రివర్స్ ఒడ్డు ఉందనుకోండి, ఇక్కడ ఓన్లీ అని ఇచ్చారు, థేమ్స్ రివర్ ఓన్లీ ఇచ్చారు. ఇక్కడ లండన్ అనేది 2 రివర్స్ మధ్యలో ఉందనుకోండి, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్ అవుతుంది, ఓన్లీ అన్నాడు కాబట్టి. సో ఓన్లీ కాకుండా ఓన్లీ ఇచ్చేసినప్పుడు కరెక్ట్. అట్లా కూడా ఉంటాయి. సో నెక్స్ట్ మనకి నెగిటివ్ క్వశ్చన్స్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి సో ఇది చాలా ట్రెండీ క్వశ్చన్. సో ఇవి ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో. ఇప్పుడు ట్రెండీగా ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు 2020లో జరిగే గ్రూప్ 4కి ఎక్కువ అడుగుతారు. రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 1లో కూడా ఎక్కువ అడుగుతారు ఈ క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్. సో గంగా నదికి ఈ కింది వాటిలో ఏది ఉపనది కాదు అని అడిగారు. సో ఇక్కడ ఏమన్నారు? నాట్ అన్నారు. ఇది నెగిటివ్ అనమాట. నెగిటివ్ అంటే నాట్ అని. సో ఈజీ ట్రిబ్యూటరీ అంటే అది మామూలు కామన్ క్వశ్చన్, మామూలుగా అది నాట్ మెన్షన్ చేస్తారంటే అది నెగిటివ్ క్వశ్చన్ అనమాట. నెగిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ కోసి కరెక్ట్. సో యమునా కరెక్ట్, గోమతి కరెక్ట్. ప్రాణహిత అనేది దేనికి? సో ప్రాణహిత అనేది గోదావరి మనకి సంబంధించింది అనమాట. సో కాబట్టి ప్రాణహిత అనేది మనకి ఇక్కడ రివర్ ట్రిబ్యూటరీ అనేది కాదు, గంగా రివర్కి ట్రిబ్యూటరీ కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో నెగిటివ్ క్వశ్చన్లో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఏబిసిడి ఉంటాయి, ఏబిసిడి 1 2 3 ఉంటాయి, డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. 3 మాత్రం రైట్ ఉంటాయి, 1 తప్పు ఉంటుంది. ఇవి నెగిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. మన టెస్ట్ లిస్ట్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మ్యాచెస్ ఆఫ్ ది ఫాలోయింగ్. చాలామంది చూసే ఉంటారు. మ్యాచెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ మనకు అడుగుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా అడిగారు. సో గ్రూప్ 4లో అడుగుతారు. సో మన టెస్ట్స్లో కూడా ఇవన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఒక్కోసారి రిగార్డింగ్ హిల్స్ అని కూడా అడుగుతారు. సో రిగార్డింగ్ హిల్స్ ఇది కాస్ట్ హిల్స్ పరంగా, పర్వతాల పరంగా, మౌంటైన్స్ పరంగా వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నారు, నాట్ కరెక్ట్ అని అడగాలి, నెగిటివ్ కాదు. సో ఆరావళి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? రాజస్థాన్. ఆరావళి హిల్స్ రాజస్థాన్. సో ఆరావళి హిల్స్ వచ్చేసి రాజస్థాన్లో ఉన్నాయి కాబట్టి ఓకే కరెక్ట్. సో నీలగిరి హిల్స్ వచ్చేసి తమిళనాడులో ఉన్నాయి, ఇది కూడా కరెక్ట్. సో డఫలా హిల్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? సో ఇది రాంగ్. సో వెలిగొండ హిల్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, రైట్. సో డఫలా హిల్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంటాయి. డఫలా హిల్స్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్. సో సూర్యుడు ఉదయించే మొట్టమొదటి రాష్ట్రం మన దేశంలో, సూర్యుడు ఉదయించే మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం లైన్ కూడా మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో ఫస్ట్ సూర్యుడు ఉదయించే దేశం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అందుకే అరుణాచల్ అన్నారన్నమాట. సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి డఫ్లా హిల్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రాంగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సారీ, యాక్చువల్గా ఇక్కడ నాట్ ఉండాలి. సో యాక్చువల్లీ ఇది క్వశ్చన్ వచ్చేసి నాట్ అనమాట. సారీ, నేను నాట్ మిస్ చేస్తాను, నెగిటివ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ అయ్యాయి కదా. సో ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట, నాట్ కాబట్టి. సో ఇక్కడ ఏమడిగారంటే ఏ హిల్స్ లేవని అడిగారు. ఏ హిల్స్. సో ఇక్కడ ఇది ఇట్లా కింది వాటిలో ఏది తప్పు అని అడిగారు అనమాట. సో ఆరావళి హిల్స్ ఇది రైట్, ఇది వచ్చేసి రాంగ్ కాబట్టి ఆన్సర్ ఇది. సో క్వశ్చన్ వచ్చేసి నాట్ ఫ్రెండ్స్, ఇక్కడ నాట్ ఉంటుంది చూసుకోండి. సో ఇలా అడుగుతారు. మ్యాచెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 2 స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇలా కంప్లీట్గా మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా నేను మన 12 టెస్ట్ సిరీస్లో నేను కవర్ చేస్తాను. గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, సెక్షనల్ టెస్ట్లు, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, మోడర్న్ ఇండియా, జనరల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో బైఫర్కేషన్ యాక్ట్, వీటిలో అన్నింటిలో కూడా నేను ఇట్లాంటి క్వశ్చన్స్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మెన్షన్ చేస్తాను. సో మన టెస్ట్ సిరీస్ ఇప్పుడు
ఇప్పుడిప్పుడే బాగా చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. సో మీరు కూడా త్వరగా ఎన్రోల్ అయ్యి మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎవరైనా ప్రిపరేషన్ సరిగా లేనప్పుడు టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే మీకు ఫీల్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు చదువుతారు. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎవరైనా వీక్గా ఉన్న ప్రిపరేషన్లో నేను కాల్ మాట్లాడతాను వాళ్ళతో, మన టీం మెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను మాట్లాడి మీకు గైడెన్స్ అనేది కూడా ఇస్తాను కొంచెం. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ శివన్ సైనింగ్ ఆఫ్.